హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ హైలైట్స్ చూద్దామా. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 25, 2025. ఒకసారి న్యూస్ అప్డేట్ చూద్దామా. మనం ఈనాడు పేపర్ చదువుతున్నాం గైస్. దీంట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ చదువుతున్నాం. మొత్తం హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. 25 సెప్టెంబర్ 2025 గురువారం. నూతన హైకోర్టు భూమి పూజ అంట. రంగారెడ్డి జిల్లా బుద్వేలు 100 ఎకరాలలో నిర్మాణం అంట. సో నూతన హైకోర్టు నిర్మాణం అవుతుంది. దీంట్లో భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, చిత్రంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఉన్నారు నిర్మాణంలో. దట్స్ గ్రేట్. ఇది నూతన హైకోర్టు అన్నమాట. ఇది ఒక హైలైట్ న్యూస్ గైస్. ఇంకోటి, బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత అంట. పత్రికా కథనాల ఆధారంగా అనుమతించలేదన్న హైకోర్టు. ఇది ఒక హైలైట్ గైస్. గ్రూప్ 1 ఫలితాల వెల్లడి అంట. పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక. ఆర్డీఓ పోస్టుల ఎంపికైన టాప్ 10 ర్యాంకర్ల పేరు ఇక్కడ ఇచ్చారు. టాపర్లు వీరే. టాప్ 1 ర్యాంక్ లక్ష్మీ దీపిక, టాప్ 2 దాడి వెంకటరమణ, టాప్ 3 వంశీ కృష్ణారెడ్డి, టాప్ 4 జిన్నా తేజస్విని, టాప్ 5 సిదాల కృతిక, టాప్ 6 హర్షవర్ధన్, టాప్ 7 కే అనుష, టాప్ 8 ఏరెండ్ల నిఖిత, టాప్ 9 కే భవ్య, టాప్ 10 శ్రీకృష్ణ సాయి. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి మరి చేస్తున్నారంట. దట్స్ గ్రేట్. గ్రూప్ 1 పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేత. ఏమైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జి సందేహానికి ఆధారాలు కనిపించడం లేదు, ధర్మాసనం వ్యాఖ్యలు. సో ఇది గైస్ ఈ న్యూస్ అప్డేట్. ప్రభుత్వ కళాశాలల్లో 10,000 సీట్లు పెంపు. మౌలిక సదుపాయాలకు రూపాయి 15,000 కోట్లు. నౌకాలయ రంగానికి రూపాయి 69 కోట్ల ప్యాకేజీ. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూపాయి 17,951. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న అశ్విన్ వైష్ణవ్. ఇది గైస్ ఈ న్యూస్ హైలైట్. యాదగిరిగుట్ట కొండపైకి రోప్వే ఇస్తున్నారంట. నాగార్జున కొండ, నల్గొండ, హన్మకొండ, మందని, రామగిరి కోటలోనూ ఏర్పాటు. పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు చేశారంట. సో ఇది యాదగిరిగుట్ట న్యూస్ అప్డేట్. అండ్ బగ్గుమన్న లే అంట. లదాఖ్ రాష్ట్ర హోదా ఉద్యమం హింసాత్మకం. పోలీసుల కాల్పులో నలుగురు మృతి, మరో 80 మందికి గాయాలు. నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఓ భవనం నుంచి ఎగిసిపడుతున్న పొగ. ఇది గైస్ లడాక్ న్యూస్. అండ్ సర్ అతిపెద్ద ముప్పు అదేంటి, అది భాజపా పన్నిన క్షుద్రకుయుక్తి. అది భాజపా పన్నిద క్షుద్రకుయుక్తి. అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ. రాజ్యాంగంపై భాజపా ఆర్ఎస్ఎస్ల దాడి. ధ్వజమెత్తిన సిడబ్ల్యూసి. పట్నా సమావేశంలో 12 తీర్మానాలు. స్థానికంలో బీసీలకు 42% వాటా ఇచ్చిన తెలంగాణకు ప్రశంస. ఓకే. సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య. ఓకే. బీసీ రిజర్వేషన్ల అమలుకి చిత్తశుద్ధితో కృషి. సిడబ్ల్యూసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సిద్ధరామయ్య గారు పాల్గొన్నారు. అండ్ ఇక్కడనేమో సిడబ్ల్యూసి సమావేశంలో నేతలు అజయ్ మాకన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొన్నారు సిడబ్ల్యూసి సమావేశంలో. సారీ గైస్. ఇది సంగతి. ఏమైనా చూద్దాం. హలో ఆటో, హలో ట్యాక్సీ కావాలా,
మన దగ్గర ఆటో దగ్గరికి అడుక్కుంటున్నాం. ఇక్కడ మన జర్మనీలో సో ఓకే. H1B వీసా ఇలా పంట జర్మనీ వీలొస్తుందంట. సో ఇది గైస్ ఇక్కడ న్యూస్ అప్డేట్. అండ్ ఇక్కడ చూద్దాం ఇంకా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూపాయి 1,618 కోట్లు విడుదలంట. 1,618 కోట్లు విడుదలవుతున్నాయంట గైస్. నోట్ దిస్ పాయింట్. గ్రేట్. కొత్త హైకోర్టుకి భూమి పూజ 3 ఏళ్లలో పూర్తి చేయాలి అన్నది లక్ష్యం. సో 3 ఏళ్లలో పూర్తి చేస్తారంట. ఈరోజు సెప్టెంబర్, చూద్దాం మరి 25, 28 లోపు పూర్తి చేస్తారేమో చూద్దాం. ఓకే ఓకే ముందు ఇక్కడ లైన్ పూర్తి చేసుకుందాం. బస్సులు ఎప్పుడు నడపాలో సిఐ చెప్పేస్తుంది. ఆటోమేటిక్ షెడ్యూలింగ్ ఆర్టీసీ ప్రణాళిక నూతనంపై సమీక్షించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. ఓకే, ఆటోమేటిక్ షెడ్యూలింగ్ అంట. మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో సజ్జనార్, వికాస్ రాజ్. ఓకే, ఈయన పొన్నం ప్రభాకర్ అండ్ ఇతను సజ్జనార్ అండ్ ఇతను వికాస్ రాజ్. 6 డిపోలో పైలట్ ప్రాజెక్ట్ అంట. సో ఇదేనా? ఓకే, ఇది కొటేషన్స్ అవసరం లేదు, మనం ఇక్కడ ఒకసారి స్టార్టప్ సంస్థలపై ఉచిత వెబినార్. ఓకే, ఉచిత వెబినార్ ఇస్తున్నారంట స్టార్టప్ సంస్థలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 28 ఆదివారం నాడు 28 ఆదివారం అటెండ్ అవ్వచ్చు. ఓకే, అండ్ బొగ్గుపై జిఎస్టీ తగ్గింపుతో విద్యుత్ ధరలపైన ప్రభావం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గుపై జిఎస్టీ తగ్గింపుతో విద్యుత్ ధరలపైన ప్రభావం పడుతుందంట. ఓకే, ఇది ఇక్కడ న్యూస్ హైలైట్ గైస్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో ఏం లేదు. అండ్ మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, ఇది గైస్ అగ్రరాజ్యమే ప్రథమ ముద్దాయి అంట. ఓకే, కథన రంగంలో కలిసికట్టుగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకంగా పాకిస్తాన్కు ఇండియా చావు దెబ్బ కొట్టింది. త్రివిధ దళాలు సమన్వయంతో సమర్థంగా శత్రు లక్ష్యాలను ఛేదించాయి. ఉగ్రవాదుల శిబిరాలను నాశనం చేశాయి. అయితే ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మన వైపు నష్టాన్ని తగ్గించి శత్రువును యుద్ధ విమానాల స్థానంలో డ్రోన్ దండును ఎక్కువగా ప్రయోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాల థియేటరైజేషన్ అత్యావశ్యకం అంట. సో ఇది కథనంలో కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నారు. స్వదేశీ ఆయుధాలే మేలు, భేషజాలకు తావు లేకుండా. ఆయన వల్లే మ్యూజియం అంట. ఓకే, సాహితీ లోకంలో విలక్షణ స్వరం అంట. ఏ రంగంలో ఎదురంటే ఓకే, ఇక్కడ ఒకటి ఇచ్చారు చూద్దాం గైస్. భక్తి జ్ఞానం అని ఓకే ఇదేదో ఇచ్చారు. ఓకే, హైలైట్స్ ఒకటే చూద్దాం. జాతి భేదాలపై నిరసన విశాలమైన కాన్వాసు. ఓకే, ఇదంతా ఓకే. హెడ్లైన్స్ చూద్దాం మనం ముందు. ఓకే, ఇది హైదరాబాద్ న్యూస్ గైస్. చూడండి, ప్రకృతి నిండుగా అతివల పండుగ అంట. నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఓయూ పరిపాలనా భవన్ వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొని ఆడిపాడారు. గాంధీభవన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో సీనియర్ నేత పి హనుమంతరావు బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. 5 రోజుల దసరా అంట. బెంగాలీలు అమ్మవారిని కొలిచే తీరు వేరు.
సింధూర్ ఉత్సవ్. ఓకే, బెంగాలీలు వేరే తీరుగా కొలుస్తారంట. కుమారి పూజ, షష్ఠి పూజ. ఓకే, ఇలా ఉంటాయి ఇలా పూజలు. మలుపులో మాటేసి ప్రాణాలకు కాటేసి ప్రమాదకర ప్రాంతాలు. ఓకే, నగరంలోని రోడ్డు ప్రమాదాల్లో 22.6% యూటర్న్ల వద్ద చోటు చేసుకుంటున్నవే. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్లు 404, ప్రధాన కూడళ్లు 212, రహదారుల పొడవు 9100 కిలోమీటర్లు, యూటర్న్లు 2000 నుంచి 2500 వరకు ఉన్నాయంట. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ యూటర్న్ వద్ద మంగళవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన యువకుడు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర జరిగిందంట ఇది. మంగళవారం అంటే మొన్న అనుకుంటా, మొన్న జరిగింది ఇది. సో జాగ్రత్తగా ఉండండి గైస్. ఇక్కడ ఇచ్చారు ప్రమాదకర ప్రాంతాలు ఏవేవంటే విద్యానగర్ నుంచి అంబర్పేట్ దారిలో, తార్నాక అప్సిగూడ మధ్య, సికింద్రాబాద్ సెయింట్ జోన్స్ రోడ్డులోని మదర్ తెరిసా విగ్రహం వద్ద, బోయిన్పల్లి నుంచి కొంపల్లి వరకు, నాగ్పూర్ జాతీయ రహదారిపై, ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు, ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మార్గంలో ఆటోనగర్, అరుణోదయ కాలనీ, తొర్రూర్ ఎక్స్ రోడ్డు చౌరస్తాల వద్ద మలుపులు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. ప్రధాన నగరంలో ఇలాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. సో ఇది గైస్ ఇక్కడ న్యూస్. ప్రగతి పనులకు పచ్చ జెండా. తెలుగు తల్లి పైవంతనగా నిర్ణయం. సమావేశంలో మాట్లాడుతూ మేయర్ విజయలక్ష్మి చిత్రంలో బల్దియా కమిషనర్ కర్ణన్. ఇది గైస్ ఆమోదం పొందిన పలు తీర్మానాలు. CSIR CCMB చూసొద్దాం రండి. ఇది గైస్ ఇక్కడ న్యూస్. భవిత చిన్న భిన్నం. తల్లిదండ్రుల క్షణిక నిర్ణయాలు పిల్లలకు శాపాలు. తల్లిదండ్రుల క్షణిక నిర్ణయాలు పిల్లలకు శాపాలు. చిన్నారులే బాధితులు అవుతున్నారంట. సో పిల్లల ముందు తల్లిదండ్రులు కొట్లాడకండి. ఇటీవలి ఉదంతాలు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత చూసుకుందాం. మీ ముందైతే హెడ్లైన్స్ పూర్తి చేసుకుందాం. ఎన్నికల అదనపు కమిషనర్గా హేమంత్ పాటిల్ ఎన్నికల అదనపు కమిషనర్ అంట అయినా హేమంత్ పాటిల్, గుర్తుపెట్టుకోండి. ఆకాశ మార్గానికి తొలగిన అడ్డంకులు అంట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, మెట్రో పడుతుంది ఇక్కడ. ఎలివేటెడ్ కారిడార్ 1 ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్చేంజ్ దూరం 18.1 కిలోమీటర్లు. అవసరమైన భూమి 197 ఎకరాలు. రక్షణ శాఖ భూములు 113.48 ఎకరాలు. భూ పరిహారంతో కలిపి ప్రాజెక్టు వ్యయం రూపాయి 619 కోట్లు. ఎలివేటెడ్ కారిడార్ 2 సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు దూరం 5.4 కిలోమీటర్లు. ప్రాజెక్టు వ్యయం రూపాయి 1,1550 కోట్లంట. ఇది గైస్ మెట్రో న్యూస్ ప్యారడైజ్ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి అనుమతుల నాటి పట్టి. నగరంలో ఆసుపత్రుల ఏర్పాటుకు భారీగా లంచాలు. ఇదిగోండి గైస్, లంచాలు తీసుకుంటారంట. గ్రేటర్ అనుమతి పొందినవి క్లినిక్లు సుమారు 1000, డయాగ్నాస్టిక్ కేంద్రాలు 47, ఆయుష్ కేంద్రాలు 89. జరిమానాలు ఇలా. అనుమతులు లేని క్లినిక్లను తొలిసారి గుర్తిస్తే రూపాయి 50,000. ఓకే, రెండోసారి దొరికితే రూపాయి 2 లక్షలు, మూడోసారి పట్టుబడితే రూపాయి 5 లక్షలు. సో ఇది గైస్ జరిమానాలు ఇట్లా ఉంటారు. అనుమతులు లేకుండా క్లినిక్లు పెడితే ఒకసారి దొరికితే 50,000, 2 సార్లు దొరికితే 2 లక్షలు, 3 సార్లు దొరికితే 5 లక్షలు. చూసుకోండి మరి క్లినిక్లు పెట్టేటప్పుడు జాగ్రత్త.
అరకు అనుకునేరు నగర శివారు. ఇది నగర శివారు అంట. మనం అరకు అనుకోవద్దని చెప్తున్నారు. బాగా అనిపిస్తుంది. సో ఇదనమాట. సాయం కోసం డయల్ చేయండి. చెట్లు కూలడం, వరద విపత్తు సహాయం కోసం హైడ్రా టోల్ ఫ్రీ 1070. నాణాలు, పాల్కులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై ఫిర్యాదుకు 040295605221 90000113667. సో ఇవి గైస్ ఇక్కడ నంబర్స్. చెట్లు నాటడానికి, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదుకి. ఓకే, బల్దియా టోల్ ఫ్రీకి ఇది నంబరు. ఆహార కల్తీలపై రాష్ట్ర కమిషనర్కు ఫిర్యాదు చేయాలంటే, ఇగో ఇది ఆహార కల్తీలు ఏమన్నా మీరు రోడ్ల మీద ఏమన్నా తింటుంటారు కదా, అందులో ఏమన్నా వస్తే దీన్ని కాల్ చేయొచ్చు. జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయాలంటే ఫుడ్స్ సేఫ్టీ వింగ్ .ghmc@gmail.comకి మెయిల్ చేయొచ్చు. అండ్ ఓకే, ఓకే. ఇంకా ట్విట్టర్ అంటే ఎక్స్ కూడా ఇచ్చారు గైస్. ఇదనమాట ఎక్స్ది. తాగునీటి, మరుగునీటి సమస్యలపై ఫిర్యాదుకి ఈ నంబర్ కాల్ చేయొచ్చు, 155313కి. సో ఇవి గైస్ మీకు గవర్నమెంట్ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్స్. ప్రతిదానికి సమస్య పరిష్కారం ఇచ్చేటివి. సో గుర్తుపెట్టుకోండి నంబర్స్. ఇంకోటి, విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్స్ పురస్కారం అంట. అవార్డు అందుకుంటున్న ఆర్జీఐఏ సిఇఓ ప్రదీప్ పనికర్ అంట. సో దట్స్ గ్రేట్. విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్ పురస్కారం ఇచ్చారు. దట్స్ గ్రేట్. అండ్ ఇంకోటి చూద్దాం. ఆరోగ్య నగరం మన చేతుల్లోని ఆరోగ్య నగరం ఉంటుందంటున్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తొలగిస్తున్న వాలంటీర్లు. వాయు నాణ్యతతో ఇండోర్ విధానాలు అనుసరణీయం. గ్రేటర్ హైదరాబాద్ 18,161, 3,800. ఇండోర్ 7745. జన సాంద్రత కిమి అని ఇచ్చారు. వాయు నాణ్యత సూచి అంట ఇది. చదరపు కిలోమీటర్లు 77 అండ్ వాయు నాణ్యత సూచి 45 అని ఇచ్చారు. సో ఇది గైస్ ఈ పేజ్లోని హైలైట్స్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇది లోకల్ న్యూస్, ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ సంబంధించింది. ఒకసారి చూద్దామా. శేషవాహనంపై శ్రీవారి విహారం అంట. సేవలో ఈవో శ్రీనివాస వర్మ, పాలక మండలి సభ్యులు. దట్స్ గ్రేట్ గైస్. అండ్ కేంద్ర పథకాల ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని మాట్లాడుతున్న రామచంద్రరావు. సో ఇది కూడా గుడ్ గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి అతివలకు చేరువైన ఆరోగ్య సేవలంట. అనేక వైద్య శిబిరాలకు విశేష స్పందన. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7 యూపీహెచ్సిలో పెంచిన మెగా వైద్య శిబిరంలో వైద్యులు, రోగులు. దట్స్ గ్రేట్. అండ్ 15 బృందాలతో పరీక్షలు ఎంతో ఉపయుక్తమంట. సో దట్స్ గ్రేట్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. దీవించమ్మ బంగారు బతుకమ్మ అని బతుకమ్మ ఆడుతున్నారు ఖైరతాబాద్లో. భారీ బతుకమ్మ చెంత మంత్రి కొండా సురేఖ, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఫారూఖీ, డైరెక్టర్లు అందరూ పాల్గొన్నారు.
మధురా నగర్లో బతుకమ్మ ఆడుతున్న ఉపాధ్యాయులు విద్యార్థినిలు. దట్స్ గ్రేట్. సో అందరూ బతుకమ్మ జోరుగా ఆడుతున్నారు గైస్. మీరు కూడా ఆడండి. విదేశీ విద్యా నిధికి దరఖాస్తుల ఆహ్వానం అంట. సో ఇక్కడ ఈమె వెబ్సైట్ ఇచ్చారు. సో విదేశీ విద్యానిధికి దరఖాస్తులు ఇస్తున్నారంట. దరఖాస్తుల కోసం పిలుస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో చూసుకోవచ్చు ఈ సైట్కి వెళ్ళి. అండ్ గాన గంధర్వుడు ఎస్వి బాలు. ఓకే. అమ్మవారి సన్నిధిలో సందడి అంట. బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి. ఓకే. సంజీవారెడ్డి నగర్, ఫిలిం నగర్, యూసుఫ్ నగర్ ఏదో ఇచ్చారు. అన్నపూర్ణ అలంకరణలో అమ్మవారు. ఓకే. మురుగుతో ముప్పు తిప్పలు. మూగజీవాల ఆకలి తీర్చాలని. ఓకే. ఇట్లా రోడ్ల మీద ఫుడ్ పెడుతున్నారనమాట. ఓకే. పంజగుట్టలో మరుగుతో ముప్పు తిప్పలని వేశారు. కుంగిన మ్యాన్హోల్ మూత. న్యూస్ టుడే బంజారా హిల్స్లో న్యూస్ గైస్ ఇది. ఇదేమో భగత్ సింగ్ అమ్మవారి పూజల భక్తులు. ఓకే. అది వేరే. బరాసలో చేరికలంట. కేటీఆర్ సమక్షంలో బరాసలో చేరిన నేతలంట. ఉచితంగా కంటి పరీక్షలు. పరిశీలిస్తున్న అంజన్ కుమార్, బాబా ఫసియుద్దీన్. ఓకే. రంగస్థల నటి సావేరి భవానీ కన్నుమూత. ఓకే. రంగస్థల నటి చనిపోయారంట. రెస్ట్ ఇన్ పీస్ టు సావేరి భవానీ. ఓకే. ఇక్కడ సమన్వయంతో ముందుకెళ్తాం, బురదను కట్టడి చేస్తామని అంటున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం అంటున్నారు. శ్రీ కృష్ణానగర్ మరుగునీటిలో నడుస్తున్న పొన్నం వివేక్, కమిషనర్లు రంగనాథన్, కృష్ణన్. ఫేక్ వార్తలు నమ్మొద్దు అని చెప్తున్నారు. సో జాగ్రత్త గైస్, ఫేక్ వార్తలు నమ్మొద్దు. నకిలీ వస్త్రాల విక్రయం అంట. ఇది యూసుఫ్గూడలో. సదరం శిబిరాన్ని సందర్శించిన మంత్రులు. ఇది రెహమత్ నగర్లో మంత్రులు సందర్శించారంట. భూ లావాదేవీల్లో రూపాయి 10 కోట్ల మోసం హైదరాబాద్లో జరిగిందంట. ఇది జాగ్రత్త ఉండండి గైస్. ద్విచక్ర వాహనం చోరీ అంట. ఇది యూసుఫ్గూడలో జరిగింది. సో ద్విచక్ర వాహనాలు జాగ్రత్తగా పెట్టండి పార్కింగ్లో పెట్టేటప్పుడు. జిఎస్టీ తగ్గింపుపై హర్షం. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నేతలు. యూసుఫ్గూడ న్యూస్ టుడే. వీళ్ళు చూడండి, జిఎస్టీ తగ్గించింది, మరి పెంచిండ్రు కదా, మోదీ పెంచిండు, మోదీ తగ్గించిండు కదా, దానికే క్షీరాభిషేకాలు చేస్తారా? సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం. కవిత మాట్లాడుతున్న కవిత జాగృతిలో చేరిన నేతలు, ఉద్యమకారులు. టీజీఓ బతుకమ్మ వేడుకలు 29 అంట. వేడుకల గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు. వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తారంట ప్రతినిధులు. సో టీజీఓ బతుకమ్మ వేడుకలంట. సో ఇది గైస్ ఈ పేజ్. లోకల్ న్యూస్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ న్యూస్ అప్డేట్. నెక్స్ట్ వెళ్దామా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నగర వార్తలే. లక్ష సంతకాల సేకరణను అడ్డుకున్న పోలీసులు అంట. ఓకే. పోలీసులు అడ్డుకున్నారంట. పూబంతులు మెరవంగా ఇంతులు మురవంగా. ఓకే. సచివాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ హాజరయ్యారు. జేఎన్టీయూలో విద్యార్థులు ఆడిపాడారు. రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్, నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల,
సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్లో నగర సంఘం ఆధ్వర్యంలో వేడుక జరిపారు. న్యూస్ టుడే ఖైరతాబాద్ రవీంద్ర భారతి. ఇది రవీంద్ర భారతి న్యూస్ గైస్. అండ్ యువతి ప్రేమ పెళ్లి, అత్తారింటిపై దాడి, కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులు, శ్వేతను ఈడ్చుకెళ్తున్న బంధువులు. ఆహా! యువతి ప్రేమ పెళ్లి అంట, అత్తారింటిపై దాడి అంట, కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లిన తండ్రులంట. సో, ఇది గైస్, ఇది శ్రీశైలంలో జరిగిన సంఘటన. అనవసరపు ఫోన్ కాల్స్ వేధిస్తున్నాయా? అయితే సైబర్ క్రైమ్ ఉంది కదా. మాన్యువల్ నంబర్ బ్లాకింగ్ ఇదేదో చెప్పారు గైస్. సో మాన్యువల్ నంబర్ బ్లాకింగ్ ఉందంట, చూసుకోండి. అది నేరుగా బ్యాంకుకే అంట. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ధర్నా. దిల్సుఖ్నగర్లో బైఠాయించిన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ధర్నా చేస్తున్నారంట. సో ఇది వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇన్ని పోస్టులు పడుతున్నాయి కదా, దాని తగ్గట్టు అప్లై చేసుకోవచ్చు కదా. ధర్నాలలో చేయడం ఎందుకు? ఆస్తి తగాదా, పండ్ల వ్యాపారి దారుణ హత్య. ఆస్తి తగాదా వల్ల పండ్ల వ్యాపారి దారుణ హత్య చేశారంట. ఇది రాజేంద్ర నగర్లో జరిగింది. ఓకే. ఓకే. కలిసి ఉందామని నమ్మించి నగదు స్వాహా. చూడండి, కలిసి ఉందామని నమ్మించి మొత్తం నగదు స్వాహా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇది యూసఫ్గూడలో జరిగింది. ఆర్టీఏ ఈ చాలానా ఏపీకే ఫైల్తో టోకరా. ఏపీకే ఫైల్ తోటి టోకరా చేస్తున్నారంట. జాగ్రత్తగా ఉండండి. ఏపీకే ఫైల్స్ పంపిస్తే ఇన్స్టాల్ చేసే ముందు. నిండుకుండల సాగరం. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కవాడిగూడ మీదుగా మూసీ నాలాలోకి వరద కలుస్తుంది. చూపరులను ఆకట్టుకుంటుంది. ఇది బాగా ప్రవహిస్తుంది, నిండుకుండల సాగరం. సో కవాడిగూడ నుంచి హుస్సేన్ సాగర్ నుండి నిండుకుండలా మారింది. కవాడిగూడ మీదుగా మూసీ నాలాల్లోకి వరద కలుస్తుందంట. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నమాట. సో అదనమాట ఇక్కడ న్యూస్. ఓకే. ఇట్లాంటి చదవబుద్ధి కాదు, చదివినా వేస్ట్. సో ఇక్కడ చికెన్ ధరలు ఇచ్చారు గైస్. ఫామ్ రేటు రూ. 105 ఉంది. రిటైల్ రేటు రూ. 127 ఉంది. డ్రెస్డ్ రూ. 184 ఉంది. స్కిన్లెస్ చికెన్ రూ. 210 కిలో ఉంది గైస్. ఈ చికెన్ రేటు. వ్యర్థాలు తొలగక నీరు కదలక. అబ్బా, మొత్తం చెత్త నిండి నీరు కదలకుండా అయిపోతుంది. దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు ఇప్పుడు? ఇది గైస్ ఇక్కడ న్యూస్. అండ్ ఓకే. పారామెడికల్ పోస్టులకు భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆందోళన. నినాదాలు చేస్తున్న తో భూపాల్, సుల్తాన్ బజార్లో చేస్తున్నారు. పారామెడికల్ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని. సో ఇది గైస్. అమెరికా ఆశ చూపి ఘరానా మోసం. అమెరికా తీసుకెళ్తామని చెప్పి మోసం చేసారంట. హైదరాబాద్లో జరిగింది సంఘటన. జాగ్రత్త ఉండండి గైస్. ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎంపీఆర్ కృష్ణయ్య, రవికుమార్, గుజ్జా కృష్ణ, లాల్ కృష్ణ. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూపాయి 51.65 లక్షల మాయమంట. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట చేసిర్రంట. చూడండి, స్టాక్ మార్కెట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి గైస్. 51.65 లక్షలు మాయం చేశారంట స్టాక్ బ్రోకర్. ఇది రాయదుర్గంలో జరిగింది. మెయిన్ సిటీలోనే జరిగింది. చూడండి, భార్యను చంపిన కేసులో భర్త మరొకరి అరెస్టు. ఆహా. జూ పార్కుకి త్వరలో కొత్త జంతువులంట. ఈ చార్మినార్ అంటే ఇక్కడ బహదూర్పురలో జూ పార్క్ గైస్ కొత్త జంతువులు వస్తున్నాయి. గ్రేట్. నాడు ఊరు నేడు చెరువు. ఒకప్పుడు ఊరంట, ఇప్పుడు చెరువు అయిపోయిందంట. నీటి మడుగులో నియంత్రికతో ఏం పని అనుకుంటున్నారా? బోరబండ గాయత్రి నగర్లోని సున్నం చెరువు భూముల్లో గతంలో ఆక్రమణలతో కాలనీ వెలిసింది. హైడ్రా అక్కడ ఇల్లు తొలగించాక నియంత్రణకు
మిగిలిపోయింది. పూడికతీత పనులతో ఇలా కనిపిస్తోంది. సో, ఇది గైస్ అక్కడ న్యూస్. శతాధిక ప్రయాణం ప్రాణదాత్రికి ప్రణామం. 150 మందిని రక్షించిన చింత చెట్టు అంట. పరిసరాలు దుర్గంధమయమయ్యాయంట. సో, చెట్టు కాపాడిందంట. దట్స్ గ్రేట్. మూసీ వరద బాధితుల స్మరణ సభ నేడు. మూసీ వరద బాధితుల స్మరణ సభ నేడంట. బేగం బజార్లో చేస్తున్నారు. ఓకే, ఇది గైస్ ఇక్కడ న్యూస్. సో, ఈ పేజ్ న్యూస్ అప్డేట్ ఇది గైస్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. వర్షాలు ఉన్నాయంట. సో, జాగ్రత్తగా ఉండండి అందరూ. హైదరాబాద్లో చెత్త నిండింది రండి. పారిశుద్ధ్య నిర్వహణ స్మార్ట్ ఆవిష్కరణలు. అధికారులకు సందేశాలు. స్మార్ట్ బిన్ అంట. ఓకే, స్మార్ట్ బిన్ అంటే దాంట్లో చెత్త వేయడానికి అనుకుంటా ఇది. సో, ఇదన్నమాట హైదరాబాద్లో ఇచ్చారు. విషవాయువులను పసిగట్టేస్తుంది. ఒక మిషన్ విషవాయువులను పసిగడుతుందంట. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇది షామీర్పేటలో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సిక్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. ఇంకో న్యూస్ వచ్చేసి బేగంపేటలోనిది. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా భారత ప్రాజెక్టులు. కోహే కినామేకు ఫక్కీ గ్రీన్ సర్టిఫికేట్ అందజేస్తున్న డాక్టర్ రాంబాబు జయదేవ్. సో, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రాజెక్టులు అంటున్నారు వీళ్ళు. సో, దట్స్ గ్రేట్ గైస్. ఇంకా హైలైట్ ఏముంది? ఫ్యాన్సీ నంబర్లతో రూపాయి 38 లక్షల ఆదాయం వచ్చిందంట మణికండలో. దట్స్ గ్రేట్. ఇక్కడ చూడండి, సమాజాన్ని కదిలించేలా కవులు కళాకారులే. సమాజాన్ని కదిలించేది కళాకారులే అంటున్నారు. అది రవీంద్ర భారతిలో ఒక సభ జరిగింది. కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సభ చేస్తున్నారన్నమాట. దట్స్ గ్రేట్. అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమూర్తి గాంధీనగర్లో జరిగింది ఇది. పురస్కార గ్రహీతలతో వీర రాఘవరెడ్డి, శ్రీనివాసరావు, లోకం కృష్ణయ్య, రామాచారి, లంక లక్ష్మీనారాయణ. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి ఆదాయం ఎమర్జెన్సీ మాట్లాడుతున్న పీటర్ రోనాల్డ్ డిసౌజా. ఓకే, పీల్చే గాలే పిప్పి చేస్తుంది. ఇది చూడండి గైస్, చాలా ఇంపార్టెంట్. పెరుగుతున్న క్యాన్సర్, సిఓపిడి, ఆస్తమా. నేడు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం అంట. ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం అంట. సో, పీల్చే గాలే పిప్పి చేస్తుందంట. జాగ్రత్తగా ఉండండి. ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం వద్దు. డాక్టర్ పెద్ది శ్రీకాంత్, క్లినికల్ అండ్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, స్టార్ ఆసుపత్రి డాక్టర్ అంటున్నారు శ్రీకాంత్ గారు. సో, ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నారు. దగ్గు, తేలికపాటి అలసట, ఛాతీలో నొప్పి, బిగురుగా ఉండడం, తరచూ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, అలసట, బరువు తగ్గడం లాంటివి ఉంటేనే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి అని అంటున్నారు. సో, జాగ్రత్త గైస్. దగ్గు, అలసట ఏమున్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. జోగులాంబకు మరకతోరణం బహూకరణ. బంగారు పూత మరకతోరణం వద్ద క్రాంతిరెడ్డి, లక్ష్మీ స్రవంతి అంట. ఆలంపూర్లో జరిగింది ఇది. జోగులాంబకు మరకతోరణం బహుకరణ చేశారంట. దట్స్ గ్రేట్. విద్యార్థుల జ్ఞాపకం ఈ హరిత భారతం. ఓకే, విద్యార్థుల జ్ఞాపకం ఈ హరిత భారతం అని చెప్పారు. బాగుంది. భారతదేశం మ్యాప్ చెట్ల డిజైన్తో చేశారు. మహిళల అభ్యున్నతికి పెద్ద రైల్స్తో జరిగింది ఇది.
మహిళా భవన్ ప్రారంభిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతారామన్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి. అందరూ పెద్దపీట అంట ఇది. ఓకే. మహిళా భవన్ ప్రారంభించారు బంజారా హిల్స్‌లో. దట్స్ గ్రేట్ సీతక్క. అండ్ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి 3 నీటి శుద్ధ కేంద్రాలంట. ప్రారంభంలో దివీస్ ప్రతినిధులంట. అమీర్పేటలో జరిగిందిది. ఛాతీ ఆస్పత్రికి 3 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి. సమావేశంలో పాల్గొన్న దీపక్, జాన్, సబితా కమిటీ సభ్యులు. ఓకే. ఇది న్యూస్ గైస్. అండ్ పురస్కారాల ఎంపికలో ప్రతిభకు పట్టం. పురస్కార గ్రహీతలతో నిత్యానందరావు, హనుమంతరావు, రామ్మూర్తి తదితరులు. ఓకే. నారాయణగూడలో జరిగింది ఇది పురస్కారాల ఎంపిక. అండ్ ఇంకా వచ్చేసి ఓకే. ఈ న్యూస్ ఇది గైస్. జాబ్స్ న్యూస్ కూడా ఉంది గైస్. జాబ్ న్యూస్ వచ్చేసి ఎంసీఏ ఏది చదివినా సరే సాలరీ 1000 పర్ మంత్ ఉంటదంట. ఒక నెల ట్రైనింగ్ ఉంటదంట. అట్‌లీస్ట్ 1 ఇయర్ వర్క్ చేయాలంట. 1 ఇయర్ వర్క్ చేస్తే జాబ్ ఇస్తారంట 17,000 సాలరీ ఇచ్చి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఆర్ నగర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి మెయిల్ మార్కెటింగ్ స్టాఫ్, క్లాస్ రూమ్ ఇన్‌చార్జెస్ అండ్ రిసెప్షనిస్ట్, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏజ్ 25-45 ఇయర్స్ అని ఇచ్చారు. సాలరీ 12,000-20,000 వరకు ఇచ్చారు. వర్కింగ్ లొకేషన్ మాస్టర్ మైండ్స్ కాలేజ్ దిల్సునార్‌లో జాబ్స్ ఉన్నాయి గైస్. మాస్టర్ మైండ్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. గూగుల్‌లో టైప్ చేసినా వచ్చేస్తది మాస్టర్ మైండ్స్ కాలేజ్ దిల్సునార్ అని. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎళ్ళొచ్చు. ఓకే. ఇన్‌చార్జ్‌లు అందరూ కావాలంట. ఏదో ఒకటి జాబ్ దొరుకుతాయి కదా! ఇన్ని జాబ్స్ ఇక్కడ దిల్సునార్‌లోనే ఉన్నాయి. మీరేమో ధర్నాలకు రోడ్ల మీద దిగితే ఎట్లా? కావలను ఆడ వంట మనిషి అంట. ఇంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు రుచికరంగా చేయుటకు రోజు 2 పూటలు 2 పూటలు వండే లేడీస్ కావాలంట. వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలంట. ఆకర్షణీయమైన జీతం. బంజారా హిల్స్. ఇక్కడ నంబర్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసుకోండి. ఓకే. ఇంకా ఇంట్రెస్టింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? హోటల్‌లో పనిచేయటకు కావాలంట. కోర్స్ ఇన్‌చార్జ్ వీళ్ళు ఇక్కడ కావాలంటే దీని నంబర్ ఇచ్చారు. ఓకే. ఇంకా ఓకే. ఇది గైస్ జాబ్ న్యూస్ హైలైట్స్. నెక్స్ట్ వచ్చేసి ఓకే. అంబరాన్ అంటిన బతుకమ్మ సంబరాలంట. దట్స్ గ్రేట్. ఇది కరీంనగర్‌లో జరిగింది. 29న గిన్నిస్ రికార్డు సాధిస్తాం. సీఎస్ అంటున్నారు. దట్స్ గ్రేట్. అండ్ ఇక్కడ ఏదో హైలైట్ ఇచ్చారు. పింక్ కలర్ వాట్స్‌తో రాశారు. టీజీపీ ఎస్పీ సభ్యుడిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్‌బి శ్రీకాంత్ రాథోడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక అలా, సభ్యులు అమీరుల్లా ఖాన్, యాదయ్య, పాల్వాయి, రజని పాల్గొన్నారు. ఇది గైస్ ఇక్కడ హైలైట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల జాబితాల పరిశీలన ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పరిశీలన పూర్తయిందంట హైదరాబాద్‌లో. దట్స్ గ్రేట్. తెలంగాణ తల్లి చేత నుంచి బతుకమ్మ తొలగించారు. వారిని తరిమి కొట్టేదాకా నాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలి. కేటీఆర్ పిలుపు. భారీ బతుకమ్మ చుట్టూ ఆడుతున్న మహిళలు. వేడుకలకు హాజరైన మహిళలు నమస్కరిస్తున్న కేటీఆర్ పక్కన తలసాని. వీళ్ళేదో డిజైన్ చేసిర్రు. ఆ బొమ్మకి ఒకటి యాడ్ ఆన్ పెట్టారు బతుకమ్మ తల్లిది. సో,
ప్రీవియస్ బతుకమ్మ తల్లి అంటే తెలంగాణ తల్లి ఏదైతే పోస్టర్ ఉందో దాని ప్రకారంగా ఫాలో అయితే, వీళ్ళు కొత్త కొత్త యాడ్ ఆన్స్ ఎందుకు యాడ్ జేస్తారు టీఆర్ఎసోళ్ళు? తరిమి కొట్టడం మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా? తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించారు. వారిని తరిమి కొట్టేదాకా నాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలి అంట. రెచ్చగొడుతున్నాడు చూడండి. కేటీఆర్. రైతు చెవి కొరుక్కుపోయిన వాహనమంట. వానరం. ఆహా! ఒక రైతు చెవి కొరికిందంట. అబ్బా! ఎట్లా కొరికింది చూడండి. వెంకటాపురంలో జరిగిందిది. పూసల రాజు అంట ఈ వ్యక్తి పేరు. పాపం రైతు చెవు కొరికింది. కోతుల నుంచి ఏమన్నా చేయండి సార్. రేవంత్ సార్ కోతులు కరుస్తున్నాయంట రైతులని. వీళ్ళకేదన్నా ఇది చేయండి. లేకుంటే చాలా ఇబ్బందవుతది. నిబద్ధతకు మారు పేరు మార్గదర్శి చిట్ ఫండ్. ఓకే. మల్కాజ్గిరిలో 125వ శాఖ ప్రారంభోత్సవంలో సంస్థ ఎండీ శైలజా కిరణ్. మార్గదర్శి మల్కాజ్గిరి శాఖను ప్రారంభిస్తున్న సంస్థ ఎండీ శైలజా కిరణ్. రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్, రామోజీరావు మనవడు సుజయ్, చిత్రంలో బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు. సో 125వ శాఖ అంట ఇది. 125th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. సో ఇది ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు? మల్కాజ్గిరిలో. దట్స్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ టు మార్గదర్శి ఫర్ ఓపెనింగ్ 125th బ్రాంచ్ ఆఫ్ మార్గదర్శి. సంపద వృద్ధికి మార్గదర్శి అంట. దట్స్ గ్రేట్. సో ఇలా డెవలప్ అవుతుంటూ పోవాలి ఏదో గాని. నీటి వాటా మేరకు నిధులు ఇవ్వండి. తెలంగాణకు తుంగభద్ర బోర్డు లేఖ. తెలంగాణకు తుంగభద్ర బోర్డు లేఖ ఇచ్చారంట. సో నీటి వాటాకు నిధులు ఇవ్వండి అని చెప్పి. సమ్మక్క సాగర్ నీటి పారుదల ప్రణాళికపై నేడు సమావేశం. సో ఈరోజు సమావేశం కూడా అవుతుందంట. చూద్దాం మరి. అండ్ లాభాల పేరుట రూపాయి 85 కోట్ల మోసం అంట. నిజామాబాద్ జిల్లాలో 125 మందిని పట్టించిన ముఠాలో 2 అరెస్టు. మందిని వంచిన ముఠాలో 2 అరెస్ట్ చేశారంట. సో జాగ్రత్తగా ఉండండి గైస్. లాభాల పేరిట రూపాయి 8.5 కోట్లు అంటే మామూలు కాదు అది. సో జాగ్రత్తగా ఉండండి. నిజామాబాద్‌లో జరిగింది ఈ సంఘటన. భవిష్యత్తు నగరంలో అద్భుతాల లోకం. ముచ్చర్లలో నైట్ సఫారీ. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు. అరుదైన జంతువులు, డైనోసార్ పార్క్, వీఆర్ పార్క్ వంటి ఆకర్షణలు. టీజీఐఐసి నుంచి ఎఫ్డిఐసికి భూమి లీజు. రాత్రి మాయాజాలం, శాకాహార జంతువుల సఫారీ. సకల సౌకర్యాలు 2 దశల్లో అభివృద్ధి అంట. సో ఇది గైస్ ఇక్కడ న్యూస్. ఇది చదివేశాం కదా. ఎస్ చదివేశాం. హైడ్రాకు రూపాయి 69 కోట్ల నిధులంట. సో దట్స్ గ్రేట్. అండ్ ఇది గైస్ ఈ పేజ్ హైలైట్స్. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. డైరెక్ట్ సెల్లింగ్కు రిజిస్ట్రేషన్ లైసెన్స్ తప్పనిసరి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం. మార్గదర్శకుల ముసాయిదా రూపొందించిన పౌర సరఫరా శాఖ. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్‌కి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ ముసాయిదాలో ముఖ్యాంశాలున్నాయి చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్‌లో వ్యాపారం చేయాలంటే కంపెనీలు నోడల్ శాఖ అయిన పౌర సరఫరాల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయా ఉత్పత్తులకు సంబంధించిన శాఖల నుంచి లైసెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలని చెప్తున్నారు ఖచ్చితంగా. వినియోగదారుల హక్కులను కాపాడటం, డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలకు మోసపూరిత వ్యాపారం చేయకుండా చూడటం, మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్లపై నిషేధం, ఉత్పత్తులపై సంబంధిత లైసెన్స్ వివరాలుండాలి. కంపెనీ వెబ్సైట్ పేరు, గ్రీవెన్ అధికార సెల్ ఫోన్ నంబరు ఉండాలి. ఆయా ఉత్పత్తులపై సమస్యలుంటే వినియోగదారులు ఆ కంపెనీల వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. పరిష్కరించలేకపోతే సంబంధిత శాఖలు ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటాయి. సో ఆన్లైన్ సెల్లింగ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలంటున్నారు. అండ్
డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలు మోసపూరిత వ్యాపారం చేయకుండా చూడటం, మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీములపై నిషేధం. యెస్. మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు గదా! ఎర్న్ మనీ, రీఫర్ మనీ అని చెప్పి. సో, దానికోసం ఉత్పత్తులపై సంబంధిత లైసెన్స్ వివరాలుండాలి. అవును. ఏదైతే ఉత్పత్తి ఉంటదో, సపోజ్ షర్ట్, ప్యాంట్ అమ్మినా దానికి సంబంధించిన వివరాలు ఉండాలంటున్నారు. గ్రీవెన్స్ అధికారి సెల్ ఫోన్ నంబర్ ఉండాలంటున్నారు. సో, నంబర్ గూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఆయా ఉత్పత్తులపై సమస్యలుంటే వినియోగ వినియోగదారులు ఆ కంపెనీలపై, వెబ్‌సైట్‌లపై ఫిర్యాదు చేయాలి. యెస్. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా యాడ్స్ ఒస్తున్నాయి. కొన్ని యాడ్స్ ఒస్తున్నాయి. 2000కే అది ఇస్తాం, ఇది ఇస్తాం అని జెప్పి. సో, అట్లా ఉండి వాళ్ళ నంబర్ ఉండకపోయినా మీరు సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయొచ్చు. తద్వారా వాళ్ళు చూసుకుంటారు దాన్ని. సో, బీ కేర్‌ఫుల్ గైస్ ఆన్‌లైన్ ఏమైనా పర్చేసేటప్పుడు. దట్స్ గ్రేట్. ఇదైతే మంచి న్యూసే గైస్. సెల్లింగ్‌కు రిజిస్ట్రేషన్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ ఉన్నోళ్ళదే అప్పుడు చాలా వెబ్‌సైట్‌లున్నాయి అట్లా ఎట్లా పడితే అట్లా నడిపిస్తున్నారు. లైసెన్సులు లేకుండా. ఆరోగ్య సంరక్షణ రంగా రంగన ఆరోగ్య సంరక్షణ రంగా హబ్‌గా హైదరాబాద్. ఎస్‌సీఏ హెల్త్ కేర్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు చూద్దాం. మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో ఎస్‌సీఏ హెల్త్ కేర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ మార్క్స్, ఎస్‌సీఏ జీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ, జీసీసీ సెంటర్ హెడ్ అతుల్ కపూర్ అందరూ కలిసి చర్చలు చేస్తున్నారు ఈ సభలో. సో, ఆరోగ్య సంరక్షణ రంగా హబ్‌గా హైదరాబాద్ చేస్తా అంటున్నారు శ్రీధర్ బాబు గారు. దట్స్ గ్రేట్. ఇంకోటి బీసీ రిజర్వేషన్‌లపై పిటిషన్ కొట్టివేత. పత్రికా కథనాల ఆధారంగా అనుమతించలేదన్న హైకోర్టు. ఇది గైస్ ఇక్కడ న్యూస్. ఆయిల్ ఫెడ్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ. సమయానికి హాజరు కాని ఉద్యోగులకు మెమోలివ్వాలని ఆదేశాలు. ఇది హైదరాబాద్‌లో జరిగింది. గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కేటీఆర్. కేటీఆర్‌కు వినతి పత్రం ఇస్తున్న గిగ్ కార్మికులు. 5 ఏళ్లు 5 శస్త్రచికిత్సలంట. పెలుసుగా మారుతున్న బాలుడి ఎముకలు. రూపాయి 9 లక్షలు ఖర్చు చేసినా నయం కాని వ్యాధి. చేయూత కోసం ఎదురుచూపు. ఆహా! దట్స్ వెరీ సాడ్. ఇదొక న్యూస్ గైస్. ఇది భీమదేవర బలిలో జరిగిన సంఘటన. ఓకే. అండ్ ఇక్కడేదో ఇచ్చారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు. మంత్రి పొంగిలేటి గారు అంటున్నారు. అరెంపులలో లబ్ధిదారు రాజ్యం ఇంట్లో భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపి కార్పొరేషన్ చైర్మన్లు. ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది గైస్. ఓకే. అరెంపులలో లబ్ధిదారుల రాజ్యం ఇంట్లో భోజనం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ సిపి కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కలిసి చేస్తున్నారు. దట్స్ గ్రేట్. అండ్ యజమాన కోట మెరిట్ జాబితా అంట. హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటున్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గించడానికి భావ్యం కాదు. జీఎస్టీ తగ్గింపుపై భాజపా ఎంపీ లక్ష్మణ్. రాష్ట్ర ఆదాయం తగ్గించడం భావ్యం కాదు అంటున్నారు. సో, జీఎస్టీ తగ్గింపుపై భాజపా ఎంపీ లక్ష్మణ్ గారు అలా అంటున్నారు. సో, ఇది ఒక న్యూస్. విహారయాత్ర పేరు చెప్పి ముగ్గురు బాలికలపై ఆహా! ఇవి న్యూస్ తినబుద్దే కాదు గైస్. పక్క రాష్ట్రాల ప్రయోజనాలే ఎక్కువ. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. పక్క రాష్ట్రాల ప్రయోజనాలే ఎక్కువ అంట. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు గారు విమర్శలు చేస్తున్నారు.
యోగా క్రీడలు ల్యాబ్ అంట. జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం 3 పీరియడ్లు తప్పనిసరి. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య. యోగా క్రీడలు ల్యాబ్ పెడుతున్నారంట ఇంటర్మీడియేట్ కాలేజ్ వాళ్ళకి. దట్స్ గ్రేట్. పెడితే మంచిది సార్. జీఎస్టీ పేరిట ప్రజలపై ఆర్థిక భారం మోపిందే భాజపా. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శ. ఇది ఒక న్యూస్ గైస్. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదంట. భరాసా నేతల విమర్శలంట. చూడండి ఎట్లా అంటారు. ఎవరి ప్రయోజనాలకు బెనిఫిట్ షో. అనాథలకు ఏమైనా ఆసరా ఇస్తున్నారా? ఓజీ టికెట్ ధర పెంపు నిలిపివేత. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. ఓకే. హైకోర్టు ఏమంటుందంటే అనాథలకు ఏమన్నా ఆసరా ఇస్తున్నారా అని అంటున్నారు. సో, అందుకే ఓజీ టికెట్ ధర తగ్గించేశారంట. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు అంట. సో, ఇది గైస్ ఓజీ న్యూస్ అప్డేట్. ఓకే. హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఓకే. ఇదొక న్యూస్. ఓకే. సో, ఈ పేజ్ న్యూస్ హైలైట్స్ ఇవి గైస్. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? ఇది వసుంధర గైస్. బైఫేజిక్ స్లిప్ తెలుసా? ఇదేదో ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంటుంది. వంటగదిలోనూ రాసుకుంటా. ఓకే. వంటగదిలో రాసుకుంటే మరి వంట ఎవరు చేస్తారు? రీడింగ్ రూమ్లో రాసుకోవాలి. బావిని తవ్వి బతుకమ్మ ఆడతామంటున్నారు. సో, ఇలా తవ్వి ఆడుకుంటారంట. ఎవరి ఇష్టం వారిది. అమ్మ ఆప్యాయతే కీలకం. కల తెచ్చే కలాంచో అంట. సాంకేతికతతో సాధించారు. మా పంచాయతీకి ఐఎస్ఓ ధృవీకరణ. అనితా దేవదాస్ గారు సాంకేతికతతో సాధించారని చెప్తున్నారు. ఓకే. సముద్ర జలాలతో థెరపీ అంట. రోగ నిరోధక శక్తి పెంచుకునేదెలా అనే దానికి ఇక్కడ సమానం. ఓకే. ఇవి గైస్ ఇక్కడ న్యూస్. అండ్ ఇక్కడ బంగారం వెండి ధర ఇచ్చారు చూద్దాం. బంగారం ధర వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 24న ముగింపు అంట. బంగారం 24 క్యారెట్లు, ఆర్నమెంట్ 22 క్యారెట్లు, వెండి కిలోకి ఇక్కడ చూడండి హైదరాబాద్ 1,17,020, 22 క్యారెట్లు వచ్చేసి 1,06,150, వెండి వచ్చేసి 1,38,699, విజయవాడలో 1,13,820, ఆర్నమెంట్ వచ్చేసి 1,05,750, వెండి వచ్చేసి 1,39,000, ప్రొద్దుటూరులో 1,38,700, ఆర్నమెంట్ వచ్చేసి 1,09,200, వెండి వచ్చేసి 1,39,900, రాజమహేంద్రవరం బంగారం 1,15,370, ఆర్నమెంట్ 1,05,750 అండ్ వెండి వచ్చేసి 1,50,000, విశాఖపట్నం 1,14,950, 22 క్యారెట్లదేమో ఆర్నమెంట్ 1,05,750 అండ్ వెండి కిలోకి 1,40,000. తమిళనాడులో బంగారం 24 క్యారెట్లే లేదు, ఆర్నమెంట్లు మాత్రమే ఉన్నాయి. 1,06,000 అండ్ వెండి కిలో వచ్చేసి 1,50,000.
ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ అంటే విజయవాడలో ఉంది. 1,13,820 24 క్యారెట్ల బంగారం. అండ్ ఆర్నమెంట్ వచ్చేసి 1,05,750. ఈ అన్ని చోట్ల మాక్సిమం అంతే ఉంది. సో, విజయవాడలో గూడా అంతే ఉంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి 1,18,700 ప్రొద్దుటూరులో ఉంది. అండ్ హైయెస్ట్ ఆర్నమెంట్ వచ్చేసి ప్రొద్దుటూరులోనే ఉంది. ఆర్నమెంట్ గూడా 1,09,200. వెండి కిలోకి హైయెస్ట్ వచ్చేసి 1,50,000 తమిళనాడులో ఉంది. అండ్ హైయెస్ట్ ఇది. లోయెస్ట్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంది. 1,30,699. ఇంకోటి ఇది గైస్ ఇక్కడ న్యూస్ అప్డేట్. అండ్ వెండి, బంగారం న్యూస్ అప్డేట్. నెక్స్ట్ పేజ్‌కెళ్దాం. ఓకే. ఓకే. ఇదంతా ఎడ్యుకేషన్ సంబంధించారు గైస్. వయస్సు ఏదైనా మనసు తెలుసుకో ఇదంతా. సో, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే ఆటోలంట. ఓకే. ఇదంతా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ గైస్. నెక్స్ట్ వెళ్దాం. ఛాంపియన్స్‌కెళ్దాం. ఇది క్రికెట్. బంగ్లాకు అభిషాక్ అంట. కుల్దీప్ 3 వికెట్లు తీశారంట. 18 వికెట్లు ఇచ్చేసి. ఇంకా చెలరేగిన ఓపెనర్ అంట. ఓపెనర్ చెలరేగారు. అభిషేక్ 75 పరుగులు చేశారు. ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఉందంట రాత్రి 8 గంటలకి. సో, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచినా, బంగ్లాదేశ్ గెలిచినా ఫైనల్‌లో ఆడేది భారత్ తోటనమాట. ఇద్దరిలో ఒకరు చూడాలి. మాయ చేసిన కుల్దీప్ ఫైనల్‌లో భారత్ అంట. ఓకే. సో, క్రికెట్ న్యూస్ అప్డేట్. ఇండియా గెలిచింది బంగ్లాదేశ్‌పై. అండ్ వచ్చేస్తుంది మహిళల సమరం అంట. క్రికెట్ మహిళల సమరం వస్తుందంట. ఐసీసీ మహిళల వన్‌డే క్రికెట్ వస్తుందంట. ఓకే. ఇవన్నీ ఇచ్చారు. ఎన్ని మ్యాచ్‌లు, ఎక్కడెక్కడ అన్నీ ఇచ్చారు. కోహ్లీ, సూర్య బాటలో అభిషేక్ నడుస్తున్నారంట. మెరిసిన వైభవ్, ఆయుష్ అంట. అండర్ 19 క్రికెట్లంట ఇవి. అండర్ 19 క్రికెట్‌ల భారత కుర్రాళ్ళు అదరగొట్టారు. కంగారు. ఓకే. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇండియా గెలిచిందంట అండర్ 19 క్రికెట్‌లో. సో, ఇది ఇక్కడ రిపోర్ట్. ఇండియా ఏ 194 ఆల్అవుట్ అంటే ఆసీస్ ఏకు ఆధిక్యం అంట. ఇది కూడా ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. క్యాచ్‌లు పట్టలేక సైఫ్ క్యాచ్‌ను వదిలేసిన రూబే. క్యాచ్‌లు వదిలేస్తున్నారంట. ఆండర్సన్‌కు రూపాయి 42 లక్షలంట. ఆండర్సన్ ఢిల్లీ. ఓకే. ఆండర్సన్‌కి రూపాయి 42 లక్షలు ఇస్తున్నారంట గవర్నమెంట్. బిగ్ షాక్ లీగ్‌లో అశ్విన్ అంట. మణికందన్‌కు రజితం అంట. ప్రణయ్‌కు గాయం, ఆయుష్ కిరణ్ ఓటమి అంట. సో, ఇది స్పోర్ట్స్ న్యూస్ గైస్. నెక్స్ట్ న్యూస్‌కెళ్దాం. గ్రూప్ 1 ఫలితాల వెల్లడి అంట. డాక్టరే టాపర్ అంట. ఏప్రిల్‌లోనే పూర్తయిన ధృవీకరణ పత్రాల పరిశీలన అంట. ఓకే. గ్రూప్‌పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేత. ఆరోపణల ఆధారంగా సింగిల్ జడ్జి పారదర్శకత లేదన్నారు ఏజీ. నిబద్ధత లేదనడానికి ప్రతిపాదిక ఏది అని కోర్టు అడుగుతుంది. సో, శ్రీవారికి రూపాయి 3.86 కోట్ల 3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం విరాళమంట. తిరుపతిలో జరిగింది. దాతల నుంచి స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పిస్తున్న తితిదే చైర్మన్
తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. సారీ గైస్. స్వర్ణ యజ్ఞోపవీతం. ఓకే. ప్రభుత్వ వైద్య కళాశాలలో 10,000 సీట్లు పెంపంట. మెడికల్ కాలేజ్ సీట్స్. ఒక్కో వైద్య విద్యా సీటుకు రూపాయి 1.5 కోట్ల ఖర్చు. ఒక్కో సీటుకి 1.5 ఖర్చు. నౌక నిర్మాణ రంగానికి భారీ ప్రోత్సాహకం. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి. ఎన్నికల వేళ బీహార్పై వరాల జల్లు అంట. ఓకే. ఇది మొదటి పేజ్ తర్వాయి. యాదగిరిగుట్ట కొండపై రన్వే రోప్వే. ఓకే. ఇది మనకు అవసరం లేదు. ఓకే. అండ్ ఇది కూడా ఓసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో కృషి సీఎం గారు అంటున్నారు. అక్రమంగా అధికారంలోకి భాజపా మహేష్ గౌడ్ అంటున్నారు. అక్రమంగా అధికారంలోకి భాజపా వచ్చింది అంటున్నారు మహేష్ గౌడ్ గారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలపై నేడు పరిశీలనలో సమావేశం. ఇది ఒక హైలైట్. సార్ అతిపెద్ద ముప్పు. ఇది ఒక పేజ్ తర్వాత ఇదనమాట. సీఎం అభ్యర్థిగా తేజస్వికే ఓటంట. ఓట్ల చోరీపై గాజాపై మౌనం సిగ్గుచేటు. గాజాపై కూడా మౌనం. సొసైటీలకు యూనిఫామ్ ఆర్డర్లు ఇచ్చే విషయంపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాట్లు. శాసనసభలో మంత్రి లోకేష్. ఇది అమరావతి న్యూస్ గైస్. అమరావతిని అడావిడిగా మార్చిన జగన్ 2028 లోపే పూర్తి చేసి ప్రధాని చేత ప్రారంభోత్సవం చేయిస్తాం. శాసనసభలో ఏపీ మంత్రి నారాయణ. సో ఇది ఆంధ్ర న్యూస్ గైస్. అమరావతి న్యూస్. మద్యం కుంభకు సామాన్యులే బాధితులు. నిందితుల స్వేచ్ఛ కంటే ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అభియోగ పత్రాలపై నిర్ణయం లేకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరికాదు. సారీ. ఏసీబీకి కోర్టు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయండి. ఏపీ హైకోర్టులో సిబిఐ వాదనలు. సో ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ గైస్. ఓకే. ఇది అయిపోయింది. ఈ పేజ్ న్యూస్ అయిపోయింది గైస్. నెక్స్ట్ వెళ్తున్నాం. ఓకే. వైకల్యం ఓడిందంట చూడండి. దట్స్ గ్రేట్. 135 నాటి పిండిమర 135 నాటి పిండిమర అంట. ఇది తిరుగుతుంది గిరగిర. దట్స్ గ్రేట్. హర్యానాలో అంట. ఇది హర్యానాలో తిరుగుతుందంట. పిండి మరి అంటది. ఇది వారం వారం విద్యార్థులకు కౌన్ బనేగా క్విజ్లు. ఓకే. ఇది ఒక న్యూస్. అండ్ నీట్లో 99.99% అడ్మిషన్ రోజే విద్యార్థి ఆత్మహత్య అంట. ఆహా. నీట్లో 99.99% వచ్చి విద్యార్థి ఆత్మహత్య. ఇది చూడండి మరి దారుణంగా. బగ్గుమన్న లేలో నిర్వహణకారులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా సిబ్బంది. రష్యా యుద్ధ విమానాలకు కూల్చింపు. అసభ్య సందేశాలు, లైంగిక వేధింపులంట. ఢిల్లీలో వివాదాస్పదమైన బాబా చైతన్యానంద అంట. చూడండి ఎట్లాంటి గలీజ్ చర్చలు చేస్తుండో. విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడంట. రష్యా యుద్ధ విమానాలను కూల్చేయండి అని ట్రంప్ అంటున్నారు. ఆహా. త్రిదళాధిపతి పదవీ కాలం 8 నెలల పొడిగింపంట. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో రోడ్డు కుంగిపోవడంతో ఏర్పడిన భారీ గొయ్యి. 3 మృతి అంట. వలసల కార్యాలయం. నెక్స్ట్ వెళ్దాం. ఇది బ్యాక్ పేజ్ అంట. తెలుగు సంస్కృతి దేశ నాగరికతను
నాగరికతకు పునాది. విజయవాడ ఉత్సవ్ ఉపతి సిపి రాధాకృష్ణన్. ఇది అమరావతి న్యూస్ గైస్. ఓకే. అండ్ ఇక్కడ విజయవాడ ఉత్సవ్ సందర్భంగా పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన సభలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు జ్ఞాపికను అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్. చిత్రంలో కందుల దుర్గేష్, గజేంద్ర సింగ్ షెకావత్, సత్యకుమార్ యాదవ్, కొమ్మారెడ్డి పట్టాభి. సో ఇది గైస్, ఏపీ అభివృద్ధి చెందాలని ప్రార్థించా అని అంటున్నారు. దట్స్ గ్రేట్. అండ్ ఓకే, మ్యాక్సిమం అంతా ఆంధ్ర న్యూస్ అనుకుంటా గైస్, పర్లేదు మనం చదివేద్దాం. వెంకన్న బ్రహ్మోత్సవం వైభవంగా ఆరంభం. శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు తిరుమల. ఓకే, తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మిణి దేవాంశ్ ధ్వజారోహణ నిర్వహిస్తున్న వేద పండితుల సమక్షంలో జరుగుతుందన్నమాట. పూజలు చేశారు తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు. ప్రమాదాలు జరగకుండా అడ్డుగా పెట్టిన పడవలంట. బాసరలో మళ్ళీ ఉప్పొంగిన గోదావరి. ప్రమాదాలు జరగకుండా మొత్తం లైన్గా పడవలు పెట్టారు, చూడండి బాగా పెట్టారు. దట్స్ గ్రేట్. ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీస్ ఆపరేషన్. 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడి సిట్ ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో 8 మంది ఆపరేటర్ల అరెస్ట్. సూత్రధారుల విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు. సూత్రధారులు విదేశాల్లో ఉన్నారంట. సో తెలంగాణ సిఐడి సిట్ ప్రత్యేక తనిఖీలు చేస్తుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో 8 మంది ఆపరేటర్లు దొరికిర్రంట. దట్స్ గ్రేట్. బెట్టింగ్లో పెట్టొద్దు గైస్, బెట్టింగ్ చేయొద్దు, అది నేరం. సాహితీవేత్త ఎస్ఎల్ భైరప్ప కన్నుమూత అంట. రెస్ట్ ఇన్ పీస్ టు సాహితీవేత్త భైరప్ప గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం తెలిపారంట. బెంగళూరులో జరిగిన ఆచార్య ఎల్ఎల్ భైరప్ప గారు 94 ఏళ్ళంట. రెస్ట్ ఇన్ పీస్ టు భైరప్ప గారు. అండ్ ఈ పేజ్లో న్యూస్ ఇది గైస్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఈనాడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ అంట. అభిమాని సినిమా నిన్న ఒక షో చేశారు గైస్, నాకు కూడా టికెట్ దొరికింది. మూవీ అయితే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఓజీ మూవీ, ఐ లైక్ ఇట్. అండ్ రజనీకాంత్ జైలర్ 2 ఎప్పుడు వచ్చే ఏడాది జూన్ లోపు విడుదల చేస్తారంట జైలర్ 2. జైలర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది, సో ఇప్పుడు జైలర్ 2 కూడా వస్తుంది. దట్స్ గ్రేట్. ఆమె ధైర్యానికి లొంగిపోయా రుక్మిణి వసంత్ గారు అంటున్నారు. ఓకే, దసరాకు విడుదల ముహూర్తం. రవితేజ గారు మూవీ వస్తుందంట, దసరాకు విడుదల చేస్తారంట. యేసుదాస్, సాయి పల్లవికి తమిళనాడు ప్రభుత్వ పురస్కారాలు. యేసుదాస్ గారికి, సాయి పల్లవి గారికి తమిళనాడు ప్రభుత్వ పురస్కారాలు వచ్చాయంట. కంగ్రాచులేషన్స్ టు యేసుదాస్ అండ్ సాయి పల్లవి గారు ఫర్ గెట్టింగ్ అవార్డ్స్. 30 ఏళ్లకు జాతీయ అవార్డు. ఓ భావోద్వేగ క్షణం. రాణి ముఖర్జీ గారికి అవార్డు ఇచ్చారు. సో అవుతున్నారనమాట. గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీర, ఇది వేరే. నవ్విస్తూనే భయపెట్టే భూతం ప్రేతం. ఓకే, నవ్విస్తూనే భయపెట్టే భూతం ప్రేతం అని అనిల్ రావిపూడి గారు అంటున్నారు. ఇదొక న్యూస్. మీ జీవితంలో ఒక్క విరోచిత క్షణమైనా ఉందా? అనుపమ పరమేశ్వరం గారు అంటున్నారు. ఓకే, ప్రేమ కథలో దెయ్యాలు. నాగా ప్రణవ్, శ్రీకాంత్, కావేరి. ఓకే, ఇటాలియన్ నటి క్లాడియా
కార్డినాల్ మూర్తి అంట. రెస్ట్ ఇన్ పీస్ టు క్లాడియా కార్డినాల్. రెస్ట్ ఇన్ పీస్. 87 ఏళ్ళు అంట ఆమెకి. సో దట్స్ గ్రేట్. నేడే విడుదలని ఇచ్చారు గైస్. ఇది ఈరోజు విడుదల అవుతుంది. అంటే యాక్చువల్గా నిన్న ప్రీమియర్ షోస్ వేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి ఓజీ మూవీ చూడొచ్చు. సైరియా దర్శకుడి కొత్త చిత్రం అంట. మోహిత్ సూరి. ఓకే, మోహిత్ సూరి గారు. సారీ గైస్. సయ్యారా దర్శకుడు కొత్త చిత్రం వస్తుందంట మోహిత్ సూరి గారిది. సో ఇది న్యూస్. సో మొత్తానికి ఇది గైస్ మూవీ న్యూస్. నెక్స్ట్ న్యూస్కి వెళ్దామా? బిజినెస్ న్యూస్ గైస్. లాభాల్లో బంగారు కొండ అంట. నిఫ్టీని మించి ప్రతిఫలం పంచిన పసిడి అంట. వరుసగా ఇది మూడో ఏడాది అంట. కొనుగోలుదారులకు భేదం, పెట్టుబడిదారులకు మోదం అంట. అంతర్జాతీయ సంస్థలు ఏమంటున్నాయని ఇక్కడ ఇచ్చారు. సో ఏమంటారు, ఇక పెరుగుతూనే ఉంటుందని అంటారు. ఇక్కడంతా గ్రాఫ్ ఇచ్చారు, సంపత్, నిఫ్టీ, పసిడి రాబడులని. సో ఈ విధంగా పెరిగింది. ప్రస్తుతం ఇంత పైకుంది. సో మూడో ఏడాది. బిజినెస్. T-Mobile సీఈఓగా భారత సంతతి వ్యక్తి అంట. T-Mobile సీఈఓగా భారత సంతతి వ్యక్తిని తీసుకుంటున్నారంట. దట్స్ గ్రేట్. 2026 చివరికల్లా 94,000కు సెన్సెక్స్ అంట. దట్స్ గ్రేట్. జనవరి నుంచి ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్ఓ నగదు ఉపసంహరణ అంట. ఈపీఎఫ్ఓ నగదు ఉపసంహరించుకుంటున్నారంట జనవరి నుంచి ఏటీఎంల నుంచి. సో ఇది గైస్ ఏటీఎం న్యూస్. రొమ్ము క్యాన్సర్ ఔషధం అభివృద్ధికి చైనా సంస్థతో గ్లెన్మార్క్ జట్టు అంట. రూపాయిపై ఆర్బీఐ జోక్యం చేసుకోదా? తీవ్ర హెచ్చుతగ్గుల నివారణపైనే దృష్టి, తారీఫ్ల నుంచే. ఓకే. ఒలెక్ట్రా కొత్త ఎండీగా మహేష్ బాబు సుబ్రమణ్యన్. రూపాయి 3.8 లక్షల కోట్ల ఎగవేతలు. రూపాయి 6,434 కోట్లు మాత్రమే రికవరీ. అమెరికాలో ఇంధన వాణిజ్యం పెరగొచ్చు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఐఫోన్ తయారీ పరికరాలు ఇక్కడే రూపొందుతున్నాయి, చైనా ఇబ్బందుల నేపథ్యంలో యాపిల్ తీరిది. శాంసంగ్ ఏఐ ఓం ఆవిష్కరణ అంట. ఫోన్పే రూపాయి 12,000 కోట్ల ఐపీఓ అంట. ఫోన్పే కూడా రూపాయి 12,000 ఐపీఓ ఇస్తుంది. జియో ఏఎంసీతో మాకు మేలే, ఎస్బీఐ ఎంఎఫ్ అంటున్నారు. 5 నిమిషాల్లో ఆఫర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఓలా చెప్తుంది 5 నిమిషాల్లోనే ఆఫర్ వాహనాలు అమ్ముడయ్యాయని. ఐపీఓ సమాచారం అంట. ఇదంతా ఐపీఓ సంబంధించిన సమాచారం గైస్. 4వ రోజు నేల చూపులే. ఆహా, 4వ రోజు అయితే ఇది మరీ దారుణం గైస్. 386 దిగింది. 386 దిగింది. నిఫ్టీ 113 దిగింది. సెన్సెక్స్ 386 దిగింది గైస్. బ్యాంకింగ్, వాహన షేర్లలో లాభాల స్వీకరణ. రూపాయి 3 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 2 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 1,1211.68 కోట్లు అంట. ఇది సమీక్ష. నష్టాల్లో ఐటీ షేర్లను ఇచ్చారు గైస్. వరుసగా 3వ రోజు ఐటీ షేర్లకు నష్టాలు కొనసాగాయి. మానెక్స్ట్ 3.42%,
ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ 3.41%, విప్రో 2.06%, టెక్ మహీంద్రా 1.3%, టీసీఎస్ 0.86%, ఇన్ఫోసిస్ 0.24% నష్టపోయాయి. 9 షేర్లకే లాభాలు వచ్చాయంట. సో ఇక్కడ దాని న్యూస్ ఇచ్చారు. విఎంఎస్ టీఎంటీ ఓకే, అంటే ఇవి హైలైట్స్ అనమాట. సో ఇది గైస్ స్టాక్ మార్కెట్ న్యూస్. 4వ రోజు కూడా కిందికే చూపిస్తుంది. సో ఇది వెరీ సాడ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మెయిన్లీ ఇంట్రాడే గేమ్స్ ఆడేవారు జాగ్రత్తగా చూసుకొని షేర్లను కొనండి, సేల్ చేయండి. ఓకే. సెమీకండక్టర్ రంగంలో 22% తగ్గిన నియామకాలు, అత్యంత నిపుణులకే ప్రాధాన్యం. ఓకే, సెమీకండక్టర్ రంగంలో 22% తగ్గినాయంట నియామకాలు. ఓకే. కోడిగుడ్ల ధరలు గైస్ 25న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు అంట నెక్. ఇది 100 గుడ్లకి వచ్చేసి హైదరాబాద్లో 540, వరంగల్లో 542, విజయవాడ 550, గోదావరి 540, విశాఖపట్నం 530 అండ్ చిత్తూరులో 578 గైస్. అందరికంటే తక్కువ విశాఖపట్నంలో ఉంది. ఈసారి 530కే వస్తుంది, అంటే ₹5.30 గుడ్డు అనమాట. హైదరాబాద్లో అయితే ₹5.40 ఒక గుడ్డుకి. సో ఇది కోడిగుడ్ల ధర గైస్. అండ్ సారీ గైస్, ఇది బిజినెస్ న్యూస్ గైస్. లక్షల కోట్ల ఎగవేతలు అంట, ₹6,434 కోట్లు మాత్రమే రికవరీ అంట. సో ఇది గైస్. అమెరికాతో ఇంధన వాణిజ్యం పెరగొచ్చు, కేంద్ర మంత్రి పీయూష్ అన్నారు. ఐఫోన్ తయారీ పరికరాలు ఇక్కడే రూపొందుతున్నాయి, చైనా అందులో నేపథ్యంలో యాపిల్ తీరిది అంటున్నారు. 5 నిమిషాల్లో ఆఫర్ వాహనాలు. ఓకే, ఇది అయిపోయింది గైస్. సో ఇది బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ న్యూస్ గైస్. నెక్స్ట్ వెళ్దాం. ఇది ప్రతిభ, తక్కువ ఖర్చుతో తిరుగులేని ఇంధనం అంట, సౌరశక్తి. ఇది జనరల్ స్టడీస్ గైస్, ఎడ్యుకేషన్ సంబంధించింది. సో ఇంపార్టెంట్ ఉంటే చదువుదాం, లేకుంటే స్టూడెంట్స్ పనికి వస్తుంది కదా. ఇదంతా ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ స్టూడెంట్స్ సంబంధించినవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ప్రతిభ ఇది దానికి సంబంధించింది. సో నెక్స్ట్కి వెళ్దాం. లెట్స్ గో టు నెక్స్ట్. ఇది రేపు MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలంట. MiG-21 యుద్ధ విమానాల వీడ్కోలు కార్యక్రమం కోసం బుధవారం చండీగఢ్లో రిహార్సల్స్ చేస్తున్న యువసేన సిబ్బంది అంట. సో వీళ్ళంతా పైలట్స్ అన్నమాట. ఓకే. ఆగిన ఎస్కలేటర్ మెట్లెక్కిన ట్రంప్ దంపతులంట. ఎస్కలేటర్ ఆగినందుకు నడుచుకుంటూ వెళ్ళారంట. ఇదొక న్యూసా? భలే సదుపాయాలిచ్చారు, థ్యాంక్స్, ఐరాసకు ట్రంప్ వ్యంగ్య బాణాలంట. దానికి కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా మిస్టర్ ట్రంప్? ఓ వీడియోగ్రాఫర్ భద్రతా బటన్ను నొక్కడమే కారణమన్న అధికారులు. శ్వేత సౌధం ఆగ్రహం, విచారణకు ఆదేశం. దీన్ని కూడా విచారణ చేస్తారా మిస్టర్ ట్రంప్? మాపై చర్యకు దిగితే ప్రతిచర్య తప్పదు, అమెరికాకు చైనా హెచ్చరిక. గాజాలో యుద్ధం ఆపితేనే ట్రంప్నకు నోబెల్. మెక్రాన్ యుద్ధం వద్దు, ప్రపంచ దేశాలకు గుంటెరస్ పిలుపు. ఓకే. మా సరిహద్దులు దుర్భేదం, ట్రంప్. భారత్ మా వైపే, జెలెన్స్కీ అంటున్నారు. భారత్ మా వైపే అంటున్నారు. ఇజ్రాయెల్ అమెరికాలు నమ్మకం కోల్పోయాయి. 60 ఏళ్ల తర్వాత ఐరాసలో సిరియా నేత ప్రసంగం అంట. 60 ఏళ్ల తర్వాత ఐరాసలో. దట్స్ గ్రేట్. జడ్జీలపై అపరిమిత పని ఒత్తిడి, సుప్రీం. ఆ ఉరిశిక్షను ఎందుకు అమలు చేయలేదు?
బియాన్ సింగ్ హంతకుడి కేసులో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మరణశిక్ష అమలుకు విధించాలి సుప్రీంకోర్టును కోరిన కేంద్రం. జనవరి నెలాఖరు కల్లా రాష్ట్రాల బార్ కౌన్సిల్ల ఎన్నికలు నిర్వహించాలి. ఇది ఒక న్యూస్ గైస్. విచారణకు హాజరై అధికారినే బెల్ట్తో కొట్టాడు. ఉత్తరప్రదేశ్లో ప్రధానోపాధ్యాయుడు దుశ్చర్య. ఓకే, విచారణకు హాజరై అధికారిని బెల్ట్తో కొట్టారంట. ఇది ఇంటర్నెట్లో కూడా వైరల్ అవుతుంది వీడియో. ఉత్తరప్రదేశ్లో జరిగింది. గంగకు తప్పని బెంగ అంట. 1991 నుంచి 2020 మధ్య నదీ పరివాహక ప్రాంతంలో దుర్భిక్షం. తాజా అధ్యయనంలో వెల్లడి. ఒక న్యూస్ గైస్. లలిత కళా అకాడమీ జాతీయ అవార్డుల ప్రదానం అంట. ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు. 10వ తరగతికి 2 దఫాల్లో నిర్వహణ అంట. ఓకే, ఓటరు జాబితాలో పేర్లు తొలగించాలంటే ఇక ఈ వెరిఫికేషన్ మేం చెప్పిన తర్వాతే తాళమని రాహుల్ అంటున్నారు. కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చిన ఈసీ. రాహుల్ ఆరోపణల కారణం కాదన్న అధికారులు. ఆహా, రాహుల్ ఆరోపణ కాదా ఈసీ? రాహుల్ ఎంతగానో చెప్తేనే కదా మీరు ఇది చేస్తున్నారు. నేడు మహారాజా ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాష్ట్రపతి. నేడు ట్రంప్తో షరీఫ్ భేటీ. సొంతింటి పాక్ దృష్టి పెట్టాలి. యుఎన్హెచ్ఆర్సీ సదస్సులో భారత్. మళ్ళీ కాశ్మీర్ మాట అంట. మాపై చర్యకు దిగితే ప్రతిచర్య తప్పదు. అమెరికాకు చైనా హెచ్చరిక అంట. ఐరాసకు సమర్థత. ఐరాసకు కూడా సమర్థన ఇచ్చారు వాళ్ళు. సో సారీ గైస్. ఆరేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఇతర సంరక్షణ చట్ట విరుద్ధం. 6 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న పిల్లలకు ఇతరుల సంరక్షణ చట్ట విరుద్ధమంట. స్పష్టీకరణ చేసిన కేంద్రం అంట. నేడు మహారాజా ఎక్స్ప్రెస్లో ప్రయాణించనున్న రాష్ట్రపతి అంట. సొంతింటిపై పాక్ దృష్టి పెట్టాలి అని అంటున్నారు. ఇది ఇందాకనే. నేడు ట్రంప్తో షరీఫ్ భేటీ. పహల్గామ్ దాడి కేసు ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్ అంట. తైవాన్లో 17 మందిని బలి తీసుకున్న రగాసా. తైవాన్లో 17 మందిని బలి తీసుకుందంట రగాసా. రగాసా అనేది ఒక తుఫాన్ అంట. అంటే 17 మందిని తైవాన్లో బలి తీసుకుందంట ఆ తుఫాను. దట్స్ వెరీ సాడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లలిత కళా అకాడమీ జాతీయ అవార్డుల ప్రదానం అంట. గంగకు తప్పని బెంగ. 1991 నుంచి 2020 మధ్య నదీ పరివాహక ప్రాంతంలో దుర్భిక్షం. తాజా అధ్యయనంలో వెల్లడి. ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతా ఎందుకన్నా మంచిది. ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు. 10వ తరగతి 2 దఫాల్లో నిర్వహణ. సో ఇది న్యూస్ గైస్. అండ్ ఓకే, ఇది నేషనల్ న్యూస్ గైస్. నెక్స్ట్ వెళ్దాం. చదువు అంట. ఇంటర్నెట్. ఇది చదువు హైలైట్. దేశంలోనే అత్యుత్తమం డిగ్రీ కళాశాలల్లో ఢిల్లీ అవా. ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకులు అంట. సో మన దేశం వాళ్ళే ముందున్నారంట. చదువు. ఉద్యోగం చేశాక ఈఎస్సి అంట. దట్స్ గ్రేట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంట. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవంతా న్యూస్ గైస్, చూసుకోండి. 10,000 నుంచి 15,000 ఇస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. ఓకే,
యూఐ లేక యూఎక్స్ డిజైనర్స్ కోసం ఇక్కడ సాలరీస్ 8,000 నుంచి 10,000 వరకు ఉందంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. పైథాన్ డెవలప్మెంట్‌లో కూడా ఉంది. 10,000 నుంచి 20,000 వరకు ఉంది. సో, ఈ సైట్‌లో లాగిన్ అయ్యి చేసుకోండి గైస్. మంచిగానే ఇచ్చారు న్యూస్. వీటికి దరఖాస్తు గడువు అక్టోబర్ 17 అంట. ఫౌండర్స్ అసోసియేషన్స్ అంట. ఇంగ్లీష్ రాయడం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీ, సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నిటికీ ఉన్నాయంట. స్టైఫండ్ 15,000, దరఖాస్తు గడువు 15 లోపంట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి సైట్‌లో. ఇన్‌ఫ్లుయర్స్ అండ్ యూజీసీ ఇగో ఇక్కడ దాని సైట్ ఇక్కడ ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ దాని సైట్ ఇక్కడ ఇచ్చారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. అక్టోబర్ 16th వరకే ఉన్నాయి అన్నిటికీ కూడా డేట్స్. ఓకే. ఇదనమాట. ఓకే. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 100లో ఏ సంస్థకు చోటు దక్కలేదంట. సో, ఇది ఇక్కడ న్యూస్ హైలైట్. అండ్ ఒక్కసారి ఇక్కడ తిరుగుదాం గైస్. ఇక్కడికి వస్తే మనం చదవగలుగుతాం. ఓకే. ఉద్యోగం చేశాక ఈఎస్సీ అంట. ఏది ముఖ్యం, ఏది అత్యవసరం, సమయ నిర్వహణకు చక్కని మాత్రిక అంట. సో, ఇక్కడ ఒకటి ఇచ్చారు చూసుకోండి. నోటీస్ బోర్డు ఉద్యోగాలు ఇది ఈఎస్ఐసి విజయవాడలో, ఏపీ ఆర్డీఏలో ఖాళీలు ఇవన్నీ ఉద్యోగాలే గైస్. వాకిన్స్ అంటే ఉదయగిరి అగ్రికల్చరల్ కాలేజీల్లో ఉన్నాయంట. వాకిన్ చేసేవాళ్ళు వాకిన్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఉదయగిరి అగ్రికల్చర్ కాలేజెస్లో ఉన్నాయి. ఓకే. టీహెచ్ఎన్టీఐ బీఆర్ఐసిలో టెక్నీషియన్లు కావాలంట చూసుకోండి. ఈఎస్ఐసి కేరళలో సూపర్ స్పెషలిస్టులు కావాలంట. ఏపీ సిఆర్డిఏ ఖాళీలు ఉన్నాయంట. అప్రెంటిస్ ఎన్ఐఓటీస్లో 25 పోస్టులు ఉన్నాయంట. సో, ఇవన్నీ ఉన్నాయి. బెల్లో 610 ట్రైనీ ఇంజనీర్లు కావాలంట. ఇక్కడ చూసుకోండి గైస్. ఇన్నిగనం జాబ్స్ ఉన్నాయి గైస్. ఇన్నిగనం జాబ్స్ పెట్టుకొని మీరు ధర్నాలకి దాంట్లో పోతే ఏంది? ఎలా ఉపయోగం భాషల్లోకి? ఓకే. సో, ఇది గైస్ న్యూస్ అప్డేట్. ఓకే. చదువు న్యూస్ అప్డేట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నోటీస్ బోర్డు ఇది జాబ్స్ సంబంధించింది అంతా. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అన్ని సెక్టార్స్లో ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. ఓకే. ఇది మకరందం అంట. మకరందంలో ఏముంటుంది? భీష్మ సందేశం, శోకులామృతం, తల్లి స్థానం, నిరుపమనం, గజగజ రాక్షసుడి గరుడ వాహన సేవ అంట. ఓకే. దుఃఖ నివారిణి, జ్ఞానప్రదాయిని, చదువుల తల్లి మహాసరస్వతి. ఓకే. సెప్టెంబర్ 30 దుర్గాష్టమి, అక్టోబర్ మహానవమి అంట. ఇక్కడ ఇచ్చారు. దేవుని మాట వృధా పోదు, క్రీస్తువాణి అని అంటున్నారు. దేవతలు పూజించే లలితామాత. ఈరోజు లలితాదేవి పూజ అనుకుంటా గైస్. అర్జున ఎలా ఉండాలంటే, ఓకే, ఇక్కడ అన్ని కొటేషన్స్ ఇచ్చారు. ఎలా పూజించాలి, లలితాదేవిని ఎలా పూజించాలని ఇక్కడ ఇచ్చారు గైస్. గురువు త్రిమూర్తి స్వరూపం అంట. గురువు త్రిమూర్తి స్వరూపం అంటున్నారు, అందుకనే గురువుని పూజించండి గైస్. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇది ఒక స్టోరీ ఇచ్చారు. దట్స్ గ్రేట్. అండ్ ఓకే గైస్, ఇది మకరందం. ఫైనల్గా రీజనల్ వచ్చేసి వరంగల్ ఇన్ఛార్జి ఆర్జేడీగా గోపాల్ వచ్చారంట హైదరాబాద్లో. 5న చలో హైదరాబాద్ సిపిఎం అని సిపిఎం అంటుంది. ఎర్రమట్టి దిబ్బలకు హద్దులు నిర్ణయించేందుకు కమిటీ అంట. కాంక్రీట్ రాళ్లతో కంచె ఏర్పాటు చేయాలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెకీ ప్యాంటులోకి దూరిన ఎలుక అంట. టెకీ ప్యాంట్లోకి దూరిందంట, బయటకు తీస్తుండగా తుడపై కరిచింది. ఇందోర్ విమానాశ్రయంలో ఘటన అంట ఇది.
విమానాశ్రయంలో జరిగిందంట. టెక్కీ ప్యాంటకి ఎలక దూరిందంట. సో, పైకి ఎక్కేటప్పుడు ఎలకల్ని, జిల్ల పురుగుల్ని అన్నిటిని చూసుకొని ఎక్కండి గైస్. అక్టోబర్ 31 వరకు ఆఫిట్ నివేదికలకు ఇవ్వచ్చు రాజస్థాన్ హైకోర్టు. ఓకే. వ్యవసాయంలో గ్రామీణ సాంకేతికతకు పెద్దపీట అంట. నార్మ్ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు. చాలా పెద్దగా ఉంది గైస్. ఓకే. హైదరాబాద్లో పాల్గొన్నారు వీళ్ళందరూ. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు భాజపా భరాసకు చెంపపెట్టు కాంగ్రెస్ అంటుంది. అవును మరి. గ్రూప్ 1 కోర్టు తీర్పుపై భాజపా భరాసకు చెంపపెట్టు కాంగ్రెస్. భరాస నిర్మాణాత్మక, ప్రతిపాక్షికంగా వ్యవహరించాలి. సందర్శకుల శునకాలపై సుంకం. ఇటలీలోకి పర్యాటక నగరం బొల్జానో నిర్ణయం. ఓకే. సౌదీ గ్రాండ్ ముఫ్తీ కన్నుమూత అంట. సౌదీ గ్రాండ్ ముఫ్తీ రిప్ టు సౌదీ గ్రాండ్ ముఫ్తీ. రెస్ట్ ఇన్ పీస్ టు సౌదీ గ్రాండ్ ముఫ్తీ. ఓకే. ఇదో న్యూస్. సింగిల్ మార్కెట్లపై ఆధారపడడం తగ్గించాలి. దక్షిణార్ధ గోళ దేశాలకు జైశంకర్ పిలుపునిచ్చారు. భావస్వరూప్య దక్షిణార్ధ గోళ దేశాల భేటీలో మాట్లాడుతున్న విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్. ఇది గైస్ ఇక న్యూస్. అండ్ జమ్మూ కాశ్మీర్ రాజ్యసభ స్థానాలు ఎన్నిక అక్టోబర్ 24 అంట. భారత నిపుణులకు ఆహ్వానం పలికిన జర్మనీ అంట. ఇక్కడ మోదీ సంతాపం తెలిపారు ఈయనకి. ఎవరికి? మన సౌదీ గ్రాండ్ ముఫ్తీ గారికి. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అంట. సమన్వయకర్తగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక పోలీస్ అధికారి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. కిషోరప్రాయుల లైంగిక సమ్మితి వయసుపై విచారణ నవంబర్ 12 నుంచి అంట. సుప్రీంకోర్టు వెల్లడి. ఓకే. ఇది ఒక న్యూస్. బీహార్ నుంచే ఎన్డీఏ ఓటమికి నాంది అంట. నితీష్ మానసికంగా పదవి విరమణ చేశారు. ఇది గైస్. సిడబ్ల్యూసి భేటీలో ఖర్గే వ్యాఖ్య. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం తరహాలో ఈబీసీలకు చట్టం తెస్తాం, రాహుల్ గాంధీ హామీ. దట్స్ గ్రేట్. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం అంటున్నారు. సో ఇది గైస్ న్యూస్. సో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసు ఈడీ విచారణకు సోను సూద్ అంట. జార్ఖండ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి అంట. సో ఇది ఒకటి గైస్. కిషోరప్రాయ ఓకే, ఇది అయిపోయింది. తప్పిపోయిన ఇది అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఒప్పందంలో లేని వడ్డీని అడగలేరు. వడ్డీని అడగలేరు అన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వాణిజ్య వివాదం, సుప్రీం తీర్పు. దట్స్ గుడ్. సుప్రీం తీర్పు మంచిగా ఇచ్చారు. ఒప్పందం లేని వడ్డీ అడగవద్దని అన్నారు. మొక్కల ఆరోగ్య నిర్వహణపై పీజీ డిప్లొమా అగ్రివర్సిటీ ఎన్ఐపి హెచ్ఎం ఒప్పందం. ఓకే. వ్యవసాయంలో గ్రామీణ సాంకేతికతకు పెద్దపీట. నామ్ సదస్సులో శాస్త్రవేత్తలు. సదస్సులో పాల్గొన్న ఇది అయిపోయింది గైస్. అండ్ అక్టోబర్ 31 వరకు అఫిడవిట్ నివేదికలు ఇవ్వచ్చని ఇచ్చారు రాజస్థాన్ హైకోర్టు. ఓకే. జోధ్పూర్లో ఇది. ఓకే. జమ్మూ కాశ్మీర్ రాజ్యసభ స్థానాల ఎన్నిక అక్టోబర్ 24 అంట.
ఓకే గైస్, ఇది ఈరోజు న్యూస్ అప్డేట్.